నాకు తెలిసిన కొంతమంది ఎమ్మెల్యేలు రేషన్ షాప్ నుంచి బియ్యం అక్రమంగా తరలించే వాళ్ళ దగ్గర నుంచి నెలకి 10 లక్షలు 15 లక్షలు మామూలు తీసుకుంటున్న వాళ్ళు తెలుసు నాకు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నాతో చెప్పిన వాళ్ళు తెలుసు నాకు. సో 10 లక్షలు 15 లక్షలు ఒక ఎమ్మెల్యేకి రేషన్ మాఫియా డబ్బులు ఇస్తోంది అంటే ఏ స్థాయిలో ఈ రాకెట్ నడుస్తుందో అర్థం చేసుకుంటే అది 6 నెలల కాలంలోనే స్టార్ట్ అయింది ఖచ్చితంగా కాదు. దాన్ని మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, మీ టైంలో కూడా జరిగి ఉంటుంది. సో జరిగి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. నేను దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మీరు చెప్పేటువంటి వాదనను ఎక్కడన్నా జరిగితే 4-5 మంది అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్. ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టి తీసుకొని ఒక అవినీతి చేసేది కానీ లేకుంటే ప్రభుత్వానికి పోయేటువంటి కథ కాదు ఇది. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ రకంగా కిక్ బ్యాక్స్ వస్తాయి? సపోజ్ ఒక బెనిఫిషరీ కూర్చొని ఆయనకు వచ్చినటువంటి బియ్యాన్ని ఆయన ఎవరికైనా అమ్ముకున్నాడు అనుకోండి XYZకు, దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఏ సంబంధం ఉండదు. డెఫినెట్గా ప్రభుత్వం చేసే ఆరోపణ లేదు. మానిటర్ చేయాల్సింది కాదు. ఈ రోజు నువ్వు మానిటర్ చేయాలి. గడిచిన 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 నెలల నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కదా, జనసేన కూడా పార్ట్ ఆఫ్ దట్ కదా. మరి నాకు ఉంది ఏం చేశారు అని కంప్లైంట్ ఉంది. బట్ 5 ఏళ్ల కాలంలో వైఎన్ఆర్ గారు ఒకటి క్లియర్గా నేను చెప్తున్నా, ఈరోజు రైతుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు పండించినటువంటి ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది మంచి ధర రావాలి. లోకల్గా ఉండేటువంటి మన రాష్ట్రంలో మనకు అవసరానికంటే ఎక్కువ ప్రొడక్షన్ బియ్యం మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. వడ్లు మనం చాలా వరిధాన్యాలు చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. సో దీన్ని మన రాష్ట్రంలోనే సర్క్యులేట్ చేయాలంటే రైతుకు చాలా నష్టం వస్తుంది, అంత అవసరం కూడా లేదు. సో మిగిలినటువంటి బియ్యాన్ని ఎగుమతి చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఈ ఎగుమతి అనేది ఎక్కడి నుంచి పోవాలా? ఓన్లీ త్రూ పోర్ట్ పోవాలా. ఈ యొక్క మిల్లర్లు ఎవరో కొనుక్కోవాలా, ధాన్యము రైతులు పండించినటువంటిది వాళ్ళు కొనుక్కోవాలా. వాళ్ళు కొనింది తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని మిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే రైతులకు బెటర్ ప్రైస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ పాయింట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏంటంటే రైతుల దగ్గర నుంచి కొన్ని ధాన్యాన్ని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రైతుల జేబుల్లోకి వెళ్తాయి, రైతులు హ్యాపీగా ఉంటారు, రేట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, రైతుల బియ్యం మార్కెట్లో పడి ఉంటుంది. సమస్య అది. రేషన్ బియ్యం కనుక బయటికి తక్కువ రూపాయికే వస్తుంది కదా, 5 రూపాయలకి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. నీకు ఒక నెల కిందట 1760 నుంచి 1800 రూపాయలు నా ధాన్యం నేను అమ్మిన. నాకు పొలాలు ఉన్నాయి, నా పొలాల్లో పడినటువంటిది 1780 రూపాయలు నేను అమ్మిన. నా దగ్గర కొనుక్కుంటే ఎక్కడ పోయారు? ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ హడావిడి స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్రాస్టిక్గా 300-400 రూపాయలు ఈ యొక్క ధాన్యం రేట్ పడిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎక్స్పోర్టర్ను ఈరోజు ప్రభుత్వ లక్ష్యం ఏంది? ఎక్స్పోర్ట్స్ చేయాలా, మనకు అంతర్జాతీయ విదేశీ డబ్బులు మనకు రావాలా, ఎక్స్పోర్ట్స్ చేయాలా. సో వన్ ఆఫ్ ది మెయిన్ కమాడిటీ. అండ్ కాకినాడ పోర్ట్ అంతా కూడా ఈ యొక్క ఫుడ్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అక్కడ జరుగుతాయి. ఎక్స్పోర్ట్ చేయాలి సార్, స్మగుల్ చేసి కాదు కదా. మీరు స్మగుల్ అని మీరు అంటున్నారు. మేము కూర్చొనేది 100 రూపాయలు రైతులకు సంబంధించినటువంటి మిల్లర్స్ చేసేటువంటి వ్యాపారం. మిల్లర్స్ చేసే వ్యాపారం అయితే ఎందుకు సీజ్ చేస్తారు? మరి మీకు ధైర్యం ఉంటే, మీకు అధికారం ఉంటే నువ్వు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసావు? ఇప్పుడు ఒకవేళ ఇది ఏదైనా జరిగితే ఎవరిది ల్యాబ్స్? ఇది గవర్నమెంట్, డెఫినెట్గా గవర్నమెంటే కదా ల్యాబ్స్. గవర్నమెంట్ అంటే ఎవరు? అధికారులే కదా నడిపేది. మరి ఎంతమంది అధికారులు నువ్వు సస్పెండ్ చేసావు? ఎంతమంది అధికారులు ఉద్యోగం నుంచి తీసేసావు? స్టాండర్డ్ అలిగేషన్ అంటే అలిగేషన్స్ చేయడం. నా స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే, రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించడం అనే ప్రాసెస్ చాలా కాలంగా జరుగుతోంది. 100 రూపాయలు రైస్ అనేది ఎగుమతి చేస్తున్నారు. రైస్ అనేది ఎగుమతి చేయాల్సిందే. రైతులకు సరైనటువంటి న్యాయం జరగాలంటే, ఎగుమతులను మనం ప్రోత్సహించాలి. ఎగుమతులు అయితేనే నీకు సరైనటువంటి పారితోషికం, సరైనటువంటి రెమ్యూనరేషన్ నీకు రైతులకు దక్కుతుంది. తప్పితే నువ్వు ఇక్కడనే కూర్చొని ఎక్స్పోర్ట్స్ అన్ని బ్యాన్ చేస్తే నీకు రైతులకు సరైనటువంటి ధర రాదు. ఇప్పుడే రైతులు గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు లేదని చెప్పేసి మనమే మాట్లాడుకుంటాం. రైతులు ఎక్స్పోర్ట్ చేద్దాం సార్, బట్ పేదలు ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేయొద్దు అంటున్నాను. దీనివల్ల ఇది ఎక్స్పోర్ట్ జరిగేది అనేది కాకినాడ పోర్టులో జరుగుతుందా, లేకుంటే కాదు కృష్ణపట్నం పోర్టులో కూడా జరుగుతుంది. ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క బియ్యం అనేది బెనిఫిషరీకి చేర్పించేది వరకే ప్రభుత్వం యొక్క బాధ్యత. వీళ్ళు చేసుకునే తర్వాత
వీళ్ళు చేసుకున్న తర్వాత ఆ బెనిఫిషరీకి చెందిన తర్వాత అతను ఏం చేసుకుంటాడో సో ఇప్పుడు నీ కంట్రోల్, మన కంట్రోల్లో ఉండదు అది. వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం కథనో, బాధితుడు ఎవడు లేడు దీంట్లో, బాధితుడు ఎవడు లేడు. అండ్ ఒకటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో సంతృప్తిగా అక్కడనేటువంటి ప్రజలంతా మా ఇంటికి వచ్చి మా బియ్యం ఇచ్చిపోతాను అనేటువంటి తృప్తి ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రెజిమ్లో ఏదన్నా ఉంటే దిస్ ఇస్ ఆల్సో వన్ సచ్ స్కీమ్. మీరు ఆ గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా నా బియ్యం రావడం లేదు, నాకు బియ్యం ఇవ్వకుండా డీలర్ తీసుకొని పోయి మాయం చేసినటువంటి సందర్భం ఒకసారి విన్నారా మీరు? లేదు. సో నువ్వు కూర్చొని పీడిఎస్ రైస్ పోతుంది, ఈ రైస్ పోతుంది అంటే రైస్ అనేది ఆడినటువంటి ఎక్స్పోర్టర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో మనకు తెలియదు. దీనికి కానీ ఈ ఎక్స్పోర్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి స్కీమ్ కానీ లింకప్ చేసేటువంటి ప్రయత్నం ఉంది చూసారా? ఇంతకంటే కాదు అంటే ఈరోజు ప్రతిపక్షం అంతా ఈరోజు పాలకపక్షం చేసేటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ కానీ వాళ్ళ యొక్క ధోరణి చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన గతంలో చేసిందని ప్రతి ఒక్క దాన్ని తప్పులు పట్టేది. ఇక్కడంతా ప్రతి ఒక్క దాంట్లో అన్యాయం జరిగింది, ప్రతి ఒక్క దాంట్లో అక్రమం జరిగింది, రైతులకు చెందాల్సింది ఏదో లేకుండా ఉంటే బెనిఫిషరీస్కి పేదవాళ్ళకు చెందాల్సింది ఏదో పక్కదావ పట్టింది అనేటువంటి ప్రచారం తప్పితే వీళ్ళకి నిజంగా పీడిఎస్ స్కీమ్ను కరెక్ట్గా అమలు కావాలంటే అమలు చేసేది ఎక్కడ? అమలు కావాల్సింది స్థానికంగా ఉన్నటువంటి నీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకుండా ఉంటే నీ కలెక్టరేట్ ఆఫీస్లోనో లేకుండా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్లో ఆడ కూర్చొని కట్టుదిట్టంగా నువ్వు చేసుకోవాలా. నువ్వు ఇంతవరకు ఒక్క అధికారిని కూడా ఈరోజు సస్పెండ్ చేయాలా, ఒక అధికారికి కూడా నువ్వు షోకాజ్ నోటీస్ ఇవ్వాలా. ఈ యొక్క బియ్యం అక్రమ రవాణా అవుతుందని చెప్పి నేను ఇంతవరకు ఏ పేపర్లో కూడా చదవలే గడిచిన 5.5 సంవత్సరం నుంచి. అప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాలు కానీ గతంలో జరిగినటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 6 నెలల్లో కూడా న్యూస్ పేపర్లో ఎక్కడే కానీ ఒక అలిగేషన్ నేను ఇంతవరకు చూడలే. మరి వీళ్ళకి ఎట్లయిపోయిందంటే అన్న ప్రతి ఒక్క దానికి ఒక కథనం అల్లడం, ఒక నేరేటివ్ బిల్డప్ చేసుకోవడం, దాన్ని వీళ్ళు పెద్దగా తీసుకుని పోయి దుష్ప్రచారం చేయడం, దీన్ని వాడుకుంటారు. ఇదొకటే కాదు, అనేక గడిచిన 6 నెలల నుంచి మీరు చూస్తే ఒక రకమైనటువంటి అసత్య ప్రచారాలు, ఒక మనిషిని డీఫేమ్ చేయాలనేటువంటి తపన తప్పితే నిజంగా ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఏమి లేదు. సరే, వాళ్ళ గురించి వాళ్ళ మీడియా గురించి మాట్లాడదాం. దానికంటే దీన్ని కంక్లూడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి బోట్లో చూసినవి ఆ రైస్ అంతా ఇల్లీగల్ రైస్ కాదు అని అనుకుంటున్నారా? 100కి 100 రూపాయలు నా గట్ ఫీలింగ్ ఏంటంటే అది వ్యాపారులు చేసేది 100% అది వ్యాపారస్తులకు సంబంధించిందే ఉంటుంది. ఎవడైనా ప్రొక్యూర్ చేసుకున్నా కూడా నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో చేస్తాను, వాళ్ళకి మిగిలినటువంటి కొన్ని రైస్ నీకు ఒక పెద్ద ఎత్తున ముఠా ప్రకారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా స్మాల్ క్వాంటిటీ కొంతమంది ఏమవుతుందంటే బెనిఫిషరీస్, ఈవెన్ ధనవంతులు కూడా ఈ యొక్క బెనిఫిట్స్ తీసుకుంటూ ఉంటారు ఈ రేషన్ షాప్లో నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బియ్యం. ఎందుకంటే ఆ రేషన్ కార్డు తీసుకోకుండా ఉంటే మిగిలినటువంటి కొన్ని స్కీములు వాళ్ళకి వర్తించడం మిగిలిన కొన్ని స్కీములు వర్తించడం లేదు. సో దానికోసం అని మస్ట్ అండ్ షుడ్ ఆ రేషన్ కార్డు అయితే తీసుకుంటా ఉంటారు. రేషన్ కార్డు తీసుకున్నప్పుడు బియ్యం డెఫినెట్గా వచ్చేస్తారు. ఇంకోటి సో ఖాళీగా ఉన్నటువంటి వరుసగా 3 నెలలు కనుక రేషన్ తీసుకోకపోతే కార్డు కట్ అయిపోతుందంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కదా. నీకు బయోమెట్రిక్స్ పెట్టి బెనిఫిషరీ యొక్క వేలుముద్ర పడినంత వరకు నీకు అతనికి ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఈ రకమైనటువంటి అలిగేషన్స్ చేస్తావు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీనికి కానీ సంబంధం పెడతావు. ఓకే, ఆ తర్వాత ఈరోజు ఆయన చూస్తున్నాడు ఈయన పరిధి ఫస్ట్ ఆఫ్ ఆల్ షిప్పులు ఆపేటువంటి పరిస్థితి, పవర్స్ సీజ్ చేసేటువంటి పవర్స్ ఉంది ఆయనకు. నాకు చెప్పింది ఇది సినిమా కాకుండా ఏముంది, ఇప్పుడు నువ్వు ఉంది నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ సరిగా లేకుండా ఉంటే దాన్ని స్ట్రెంథన్ చేసేదానికి గ్రామాలకు పోయి దాన్ని ఎట్లా స్ట్రెంథన్ చేయాలా, లేకుండా ఉంటే కానీ నిజంగా అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైనా బియ్యం తీసుకుని ఉంటే తప్పమ్మా ఇది తీసుకోవద్దండి గవర్నమెంట్ పేదవాళ్ళకి పెట్టిందని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసుకోవడము, లేకుండా ఉంటే ఒకవేళ నిజంగా అనర్హులకి ఎవరికైనా ఉంటే కానీ దాన్ని కట్ చేయడము, ఇవి చేయాలి తప్పితే నువ్వు కూర్చొని ఏదో సినిమాలో కూర్చొని బోటుకు మరి ఆపగలిగినావా? ఎక్స్పోర్ట్ నువ్వు ఆపినావా? సో వాట్ ఇస్ దట్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నువ్వే చెప్పుకుంటావు నరేంద్ర మోడీకి ఎవరైనా అత్యంత దగ్గర అత్యంత సన్నిహితుడు అంటే కన్నా పవన్ కళ్యాణ్ అని చెప్తావు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నీ యొక్క దాని మీదనే వచ్చింది. మీరందరూ కలిసి ఆ షిప్లో జరిగినటువంటి కన్సైన్మెంట్ ఆపగలిగినారా? సో వాట్ డస్ దట్ మీన్? ఇప్పుడు మిడిమిడిసి జ్ఞానమా దాన్ని ఏందో అంటారు కదా, వీళ్ళకు
సినిమాలో ఎట్లయితే హీరోయిజం చూపించాలనుకుంటారో ఆ సినిమా టైప్లో చూపించాలనేటువంటి అత్యుత్సాహం. సో దీంట్లో ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు. భవిష్యత్తులో దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారనేది కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు. దీని రెపర్కేషన్స్ రైతుల మీద పడుతుంది. ఓకే, ఈరోజు ఎక్స్పోర్టర్స్ అనేది ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఉంటే ఎక్స్పోర్ట్ దెబ్బతింటే రైతులకు సరైనటువంటి రెమ్యూనరేషన్ రాదు వాళ్ళు పండించినటువంటి పంటకు. సో పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్షన్ వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారా? 100% రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అత్యంత తెలివితేటలు ప్రదర్శించి ఈ యొక్క దుష్ప్రచారాన్ని చేస్తున్నాడు. ఒకవైపు కొన్ని దాంట్లో ఇతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇతను చెప్పింది బ్యాక్ ఫైర్ అయిపోయి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ విష ప్రచారానికి షర్మిల గారిని ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, వీళ్ళందరినీ కూడా అతనే కూర్చొని పంపించినట్టుంది. వీళ్ళకు నాలెడ్జ్ అడిగాడికి ఉంది.